హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు రాజమండ్రి వెళ్తున్నానండి. రాజమండ్రి ప్రస్తుతం ఎలాగున్నది అన్నది కొంత ఏరియా కవర్ చేద్దామండి. బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి స్ట్రీట్స్లో ఒకసారి అలా తిరిగి రాజమండ్రి ప్రస్తుతం ఎలాగున్నది అన్నది మీకు చూపిస్తానండి. నేను లాలా చెరువు దగ్గర సిటీలోకి ఎంటర్ అవుతానండి. ఇప్పుడు NH-16లో ఉన్నానన్నమాట. లాలా చెరువు దగ్గర ఆ జంక్షన్ నుంచి ఊర్లోకి ఎంటర్ అవుదామండి. ఇది లాలా చెరువు జంక్షన్ అండి. ఇక్కడ నుంచి సిటీలోకి ఎంటర్ అవుదామండి. సిటీలోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ రైట్కి వెళ్తే మనం ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళిపోతామండి. స్ట్రైట్గా వెళ్దామండి. లాలా చెరువు దగ్గర నుంచి మనం సిటీలోకి ఎంటర్ అయ్యామంటే జైల్ రోడ్లో ఉన్నట్టండి. ఈ రోడ్డు చాలా విశాలంగా చాలా బాగుందండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ అంతా స్టైల్ యూనియన్ ఇవన్నీ ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ సెంట్రల్ గవర్నమెంట్ గోడౌన్స్ ఉన్నాయండి. రాజమండ్రి చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా రాజమండ్రిలో నాకు ఏరియాలు పెద్ద తెలియవండి. ఏరియాల పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ చూపిస్తానండి మీకు. రైట్ సైడ్ జనరల్ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ ఉందండి. లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ ఉందండి. అది కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది, అది జైలు అనుకుంటున్నానండి. రోడ్ సైడ్ చూడండి, టాయ్స్ అవి సాఫ్ట్ టాయ్స్ అవి అమ్ముతున్నారండి. ఇక్కడ ఇప్పుడే జైలు గేట్ దాటామండి. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా సెంట్రల్ జైలు అండి. ఇక్కడ కూడా ఫోటో షూట్స్ తీసుకుంటున్నారండి బాబు కొంతమంది. అంటే ఇక్కడ కొంచెం పార్క్ లాగా ఉందండి, మొక్కలతో ఉంది. ఇక్కడంతా ఫోటో షూట్స్ జరుగుతున్నాయండి. ఐ లవ్ రాజమహేంద్రవరం అనేసి సెల్ఫీ పాయింట్ కూడా ఉందండి. జైలు దాటిన వెంటనే మనకి రోడ్ సైడ్ అంతా నాన్ వెజ్ షాప్స్ ఉన్నాయండి. చికెన్ షాప్స్, మటన్ షాప్స్ అవి ఉన్నాయి. సండే కూడా రాజమండ్రిలో ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. అంటే ఈ రోడ్డుకి రైట్ సైడ్ రైతు బజార్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏంటంటే నాన్ వెజ్ మార్కెట్ ఉందన్నమాట. జైల్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకుని ఇలాగ పుష్కర్ ఘాట్ వైపు వెళ్తున్నానండి. అంటే ఇక్కడ వై జంక్షన్ వచ్చింది, ఒక సైడ్ వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే జాంపేట వెళ్తాం, ఇటు సైడ్ వెళ్తే పుష్కర్ ఘాట్ రోడ్డు, పుష్కర్ ఘాట్ సర్కిల్ ఇవన్నీ వస్తాయండి. ఇది కంబాల్ చెరువు ఏరియా అండి. చూడండి, సండే కూడా రష్గానే ఉంది అంతా ఏరియా అంతా. రాజమండ్రి మార్కెట్ సండే కూడా తీసుంటుంది అనుకుంటా అండి.
రైట్ సైడ్ లలిత జ్యువెలర్స్ ఉందండి, ఆ షాప్ కూడా తీసే ఉంది. దేవీ చౌక్ ఏరియాకి వచ్చామండి. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటాం అన్నమాట. దేవీ చౌక్ నుంచి మనం పుష్కర్ ఘాట్ వైపు వెళ్తున్నాం అండి. భీమా షాప్స్ అవి ఉన్నాయండి ఇక్కడ. భీమా గోల్డ్ షాప్, మలబార్ గోల్డ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం పుష్కర్ ఘాట్ ఏరియాలో ఉన్నామండి. ఫ్రెండ్స్, గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ మీద ట్రైన్ వస్తుందో చూడండి. ఇది రాజమండ్రి పుష్కర్ ఘాట్ అండి. ఇటు సైడ్ ఏంటంటే ఆర్చ్ బ్రిడ్జ్ ఉంది, ఇటు సైడ్ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉందండి. ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది కదా, దీని మీద ఏంటంటే ట్రైన్స్ ఏమి వెళ్ళవండి. ఇప్పుడు దీన్ని టూరిస్ట్ ఏరియా కింద, టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేద్దాం అనుకుంటున్నారండి. పుష్కర్ ఘాట్లో పూర్తిగా కొత్త నీరు వచ్చిందండి, అంతా ఎర్ర నీరు ఉంది. పుష్కర్ ఘాట్ చూశారు కదండి, ఇక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవుతున్నానండి. పుష్కర్ ఘాట్లో ఇప్పుడు కూడా చాలామంది స్నానాలు అవి ఆచరిస్తున్నారండి. ఇక్కడ నుంచి మళ్ళీ NH16కి వే చూస్తున్నానండి. ఇక్కడ నుంచి NH16లోకి వెళ్తానండి, మళ్ళీ నేషనల్ హైవే 16లోకి. ఇదంతా గోదావరి గట్టు అండి. గోదావరి గారినే రోడ్డు ఉంటుంది అనమాట, గట్టు మీద. దాని మీద ట్రావెల్ చేస్తున్నాం అండి. పైన బ్రిడ్జ్ కనిపిస్తున్నది కదండి, అదే అండి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అండి. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అని చెప్పాను కదండి, ఇది మనకి రైట్ సైడ్ ఉన్నదంతా అదేనండి. పైనుంచి రోడ్ అండి, కిందేమో ట్రైన్ వెళ్తుందండి. ఇది కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియా అండి. మనం ఏంటంటే స్ట్రైట్గా మళ్ళీ NH16లో కలిసిపోవడానికి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం కోటగుమ్మం ఏరియాలో ఉన్నామండి. ఇది కోటగుమ్మం ఏరియా అండి. మనకి
లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైల్వే స్టేషన్ అండి. చూడండి సండే కూడా ట్రాఫిక్ ఎలా ఉన్నదో. రైల్వే స్టేషన్ రోడ్ మాత్రం చాలా రష్గా ఉందండి. ఈ ఏరియా పేరు ఆల్కాట్ గార్డెన్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రాజమండ్రి ఎలాగున్నది అన్నది. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.